నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో జ్యోతిష్య వాస్తు నిపుణులు ప్రవీణ్ కుమార్ శర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఇందాక మీరు అయ్యప్ప స్వామి దీక్ష గురించి, ఆ దీక్ష టైంలో పాటించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు దీక్ష అయిపోయిన తర్వాత ఇరుముడి కట్టుకుని బయలుదేరుతారు కదా అండి. ఆ ఇరుముడి టైంలో కూడా, ఇరుముడి పట్టుకెళ్ళేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉంటాయి అని విన్నాను నేను. ఎటువంటి నియమాలు పాటించాలి? వెళ్ళిన తర్వాత చాలా మంది చేసేది ఏంటంటే, కొండ మీదకి వెళ్లే వరకు చాలా పవిత్రంగానే వెళ్తారు, కానీ తిరిగి వచ్చేటప్పుడు మళ్ళీ అంతే పవిత్రంగా రారు కదా. అప్పుడు నిజంగానే ఈ దీక్ష తీసుకున్న ఫలితం వాళ్ళకి దొరుకుతుందా అంటే మీరు ఏమంటారు? ఈ 40 రోజులు దీక్ష చేయటం ఒక ఎత్తు, 41వ రోజు ఇరుముడి కట్టుకొని స్వామివారి సన్నిధికి వెళ్ళటం ఒక ఎత్తు. అసలు ఈ దీక్ష పూర్తయిన తర్వాత ఇరుముడి కడతారు. ఆ ఇరుముడిలో ఏమేమి సామాన్లు ఉంటాయో ముందు తెలుసుకుందాం. ముందుగా ఇరుముడి తీసుకున్నప్పుడు అది గురుస్వామి కడతాడు అనమాట. ఆ ఇరుముడిలో 3 కొబ్బరికాయలు ఉంటాయి. ఒక కొబ్బరికాయ తీసుకొని దాన్ని హోల్ చేసి ఉన్న వాటర్ అంతా, కొబ్బరి నీళ్ళంతా తీసేసి దాంట్లో నెయ్యి వేస్తారనమాట, ఆవు నెయ్యి. ఆ నెయ్యి స్వామివారికి అక్కడ అభిషేకం చేయడానికి వెళ్తుంది అనమాట, మనం తీసుకెళ్లే నెయ్యి. కాబట్టి అది పవిత్రంగా ఉండాలి. దాని తర్వాత దాన్ని బిరడ పెట్టి దాన్ని సీల్ చేసేసి ఒక పక్కన పెడతారు. దాని తర్వాత ఇంకొక 2 కొబ్బరికాయలు ఉంటాయి. ఒక కొబ్బరికాయ ఏమో మనం ముందుగా గణపతి దగ్గర కొడతాం అనమాట. కన్నెమూల మహాగణపతి ఉంటాడు, ఆయన దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆయనకు నమస్కారం చేసుకుని ఎటువంటి ఆటంకాలు లేకుండా నేను శబరిమల పైకి వెళ్ళాలి, కొండ మీదకి వెళ్ళాలని చెప్పేసి నమస్కారం. కొండ కింద కొడతారా? అది కొట్టేసిన తర్వాత ఇంకో కొబ్బరికాయ ఉంటుంది, అనే కొబ్బరికాయ ఒకటి ఉంటుంది, మొత్తం 2 ఉంటాయి. దాని తర్వాత మాలికాపురం అని చెప్పేసి అమ్మవారు ఉంటుంది. ఆ అమ్మవారికి సంబంధించిన కొన్ని ద్రవ్యాలు ఉంటాయి. జాకెట్ ముక్క, దువ్వెన, కాటుక, కుంకుమ, అవన్నీ కూడా ఉంటాయి అనమాట. అంటే అమ్మవారికి సమర్పించడం కోసం ముత్తైదుకి ఏమేం కావాలో ఆ సామాన్లన్నీ ఒక పక్కన ఉంటాయి అనమాట. దాని తర్వాత ముందుగా అమ్మ బియ్యం వేస్తుంది అనమాట, మాత. ఆ తర్వాత మన స్నేహితులు, సన్నిహితులు, చుట్టాలు అందరూ కూడా కొంత కొంత బియ్యం వేస్తారు. ఆ బియ్యాన్ని తీసుకెళ్లి అక్కడ ఇరుముడి ఇప్పిన తర్వాత అక్కడ హుండీ ఉంటుంది. ఆ హుండీలో వేయటం ద్వారా ఆ మనం భక్తులు సమర్పించిన బియ్యాన్నే ప్రసాదంగా, అరవాన్నంగా తయారు చేసి మనకి ప్రసాదాన్ని ఇస్తారు. దాని తర్వాత డబ్బులు వేస్తారు దారి ఖర్చులకని, లేకపోతే ఇరుముడిలో వేసినవి అన్ని స్వామివారికి చెందాలని చెప్పి ఇరుముడిలో కొంత డబ్బు వేస్తారు. అవన్నీ తీసుకొని హుండీలో వేస్తాం. లేదా అక్కడ ఎక్కువగా డబ్బు వస్తే అన్నదానానికి టోకెన్ తీసుకోవచ్చు, అన్నదానానికి రిసిప్ట్ తీసుకోవచ్చు అనమాట. తర్వాత పూర్వం ఏంటంటే నడిచెళ్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ అంటే చాలా తక్కువగా ఉండేది అప్పుడు. పూర్వం నడిచెళ్లే వాళ్ళకి దాంట్లో కొంత పెసరపప్పు, దాని తర్వాత మనం వండుకోవడానికి కొన్ని సామాన్లు, పదార్థాలు అవన్నీ కూడా వేసేవాళ్ళు అనమాట. ఇప్పుడైతే అది లేదు కాబట్టి ఇప్పుడైతే 3 కొబ్బరికాయలు, ఒకటి నేతిది, 2 నీరు ఉన్నది. ఇంకో కొబ్బరికాయ, 3వ కొబ్బరికాయ మాలికాపురం దగ్గర తిప్పే ఆచారం ఉందన్నమాట. గుడి చుట్టూ దాన్ని దొర్లిస్తారనమాట. దొర్లిచ్చి చుట్టూ తిప్పి అక్కడ వదిలేస్తారు 3వ కొబ్బరికాయ. ఒక కొబ్బరికాయ నెయ్యిది, అది అక్కడ కొట్టి ఒక టిఫిన్ లోనో దేంట్లోనో ఒక పాత్రలో తీసుకొని గురుస్వామి ఎంతమంది అయితే శిష్యులు ఉంటారో వాళ్ళందరికీ తీసుకొని అక్కడ అయ్యప్ప స్వామి దగ్గరికి చేస్తే ఆయనకు అభిషేకం చేసేస్తారు. అది ఒకటి. రెండోది గణపతి దగ్గర, కన్నెమూల మహాగణపతి దగ్గర కొడతాం. 3వది అమ్మవారి చుట్టూ ప్రదక్షిణంగా తిప్పి అక్కడ వదిలేస్తాం అనమాట. అలాగనే అమ్మవారికి తీసుకెళ్లిన పదార్థాలు ఉన్నాయి కదా, అమ్మవారికి తీసుకెళ్లిన సామాన్లు ఉన్నాయి కదా, అవన్నీ అమ్మవారికి సమర్పించేస్తారు అనమాట. అది ఇరుముడి. అయితే ఆ ఇరుముడిని తల మీద పెట్టుకోవడానికి గల కారణం, మనం ఎంతో ముఖ్యమైనది గాని లేదా ఎంతో పవిత్రమైనది అయితేనే మనం తల మీద పెట్టుకుంటాం. ఇప్పుడు ఎక్కువగా ఎవరితో స్నేహం చేస్తున్నాం అనుకోండి, ఎక్కువగా ఇంపార్టెన్స్ తనకి ఇస్తున్నాం అనుకోండి, వీడిని నెత్తి మీద పెట్టుకుంటున్నాం అంటారు. అలాగే ఇది చాలా పవిత్రమైంది కాబట్టి నెత్తి మీద పెట్టుకుంటాం. అలాగనే తల్లిదండ్రులు బాగా చూస్తున్నారు అనుకోండి, వీడు తల్లిదండ్రులు నెత్తి మీద పెట్టుకొని చూసుకుంటాడు, ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడు అని చెప్పి. కాబట్టి ఎంత ప్రాముఖ్యత అయితే ఉంటుందో అంత ప్రాముఖ్యతని గుర్తించడం కోసం శిరస్సు మీద పెట్టుకుంటాం. అలాగనే మనం ఇక్కడ నుంచి తీసుకెళ్లిన స్వామివారి మీద అభిషేకం చేస్తున్నాం అంటే మామూలు విషయం కాదు. అలాగనే మనం ఇక్కడ తీసుకెళ్లిన ద్రవ్యాలన్నీ స్వామివారికి సమర్పిస్తున్నాం అంటే మామూలు విషయం కాదు. కాబట్టే మనం శిరస్సు మీద ధరించి ఆ శిరస్సు మీద దించడానికి కూడా గురుస్వామి అనుమతితోటి, మనం ఎక్కడ బయటికి వెళ్ళాలన్నా లేదా కాళ్ళు కడుక్కోవాలన్నా గురుస్వామి అనుమతి తీసుకొని పక్కన పెట్టడం జరుగుతుంది అనమాట. అలాగనే ఇప్పుడు ఈ 41 రోజులు పూజ చేస్తాం మనం. తర్వాత ఇక్కడ సన్నిధానంలో ఎవరు ఉండరు కాబట్టి మనం ఇరుముడినే అయ్యప్ప స్వామిగా భావించి ఆ ఇరుముడికే పూజ చేస్తూ, ఇప్పుడు పంప దగ్గర దిగామనుకోండి, అక్కడ పెట్టేసుకొని అక్కడ పూజ చేసి హారతి ఇచ్చుకొని దానికి నమస్కారం చేసుకుని మరలా శిరస్సు మీద ధరించి స్వామివారి దగ్గరికి వెళ్తాం అనమాట. ఎప్పుడైతే ఆ 18 మెట్లు ఎక్కి
18 మెట్లు ఎక్కిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకుంటాము. అక్కడ ప్రదక్షిణం చేసిన తర్వాత అప్పుడు గురుస్వామి వాళ్ళందరూ ఇరుములు లిప్పి ఆ పదార్థాలన్నీ తీసి ఎవరికి ఏది చెందాలో అనేది దాన్ని డివైడ్ చేసుకొని నెయ్యినేమో స్వామివారి అభిషేకానికి, బియ్యాన్నేమో ఇట్లా అరవానానికి సంబంధించిన వాటికి అలాగా డివైడ్ చేసి చేస్తారనమాట. అయితే అదే వెళ్ళేటప్పుడు చాలా నియమాలు పాటిస్తూ ఉంటారు, కానీ వచ్చేటప్పుడు కొంతమంది అంతే నియమంగా రావట్లేదు అనేది ఈ మధ్య అయ్యప్ప స్వామి దీక్షలో చాలా మంది దీని గురించి మాట్లాడుతున్నారు. నిజంగా అలా నియమాలు పాటించకుండా వచ్చేస్తే కనుక దాని ఫలితం దొరుకుతుందంటారా అండి? అయితే మనం 40 రోజులు దీక్షగా ఉంటాం. ఈ 40 రోజులు అక్కడ స్వామివారికి కలశం పెట్టుకోనో లేదా విగ్రహాలు పెట్టుకోనో లేదా పటం పెట్టుకోనో పూజ చేసుకుంటూ ఉంటాం, భజనలు కూడా చేస్తూ ఉంటాం. అయితే ఈ 40 రోజులు కూడా స్వామివారిని ఆవాహనం చేసుకుని అక్కడ పెట్టుకుని శబరిమల వెళ్ళొచ్చి ఇక్కడ పూజ చేయడానికి కుదరదు కాబట్టి ఆ ఇరుముడికే పూజ చేస్తూ మరలా తిరిగి వచ్చిన తర్వాత ఇక్కడ మనం కొన్ని బియ్యం వెనక్కి తీసుకొస్తాం. ఆ వెనక్కి తీసుకొచ్చిన బియ్యాన్ని పొంగలి చేసి ఇక్కడ మన సన్నిధానంలో నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు గురుస్వామితో గాని తల్లితో గాని ఈ మాల అనేది విసర్జన చేయాలన్నమాట, మాల తీసేయాలి. అంతవరకు కూడా కొంతమంది అనుకుంటూ ఉంటారు మనకి ఇరుముడు కట్టుకున్నాం కదా, మనం ఇక ఎక్కడైనా తినొచ్చు ఏదైనా చేయొచ్చు అని చెప్పి. అక్కడ స్వామివారికి ఇరుముడు సమర్పించిన తర్వాత మరలా తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా దీక్షలో ఏ నియమాలు అయితే పాటించామో ఆ నియమాలే పాటిస్తూ ఉండాలి. ప్రయాణంలో కొన్ని విషయాల్లో మనం భోజన విషయాల్లో గానీ తినే విషయాల్లో గానీ కొంత సడలింపు ఉంటుంది. ఎందుకంటే మనకి ఇక్కడ ఉన్నట్లుగా ఉండదు కాబట్టి ప్రయాణంలో ఇరుముడు కట్టుకున్న తర్వాత ఈ తినే విషయాల్లో కొంత ఇది తీసుకోవచ్చు అనమాట. మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప స్వామి మాల ధరించినప్పుడు కొంతమందికి ఆ మాల తెగిపోవచ్చు కదా, అంటే వాళ్ళ రోజువారీ పనుల్లో మాల తెగిపోయింది అనుకోండి, అదేమన్నా అంటే చెడు జరుగుతుంది అన్న భయమా, లేకపోతే దాన్ని ఎలా మళ్ళా కరెక్ట్ చేసుకోవాలి? దీక్ష మధ్యలో మాల తెగిపోతే దాని గురించి అది దోషం కాదు, దాని గురించి భయపడాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఆ క్వాలిటీ ఉండే మాలలు ఉంటాయి, కొన్ని క్వాలిటీ తక్కువగా ఉంటాయి. అది ముందుగా గురుస్వామి చూసుకుని వాళ్ళకి దీక్ష వేస్తే మంచిది. ఇంకొకటి మాల అనేది మనం చేసే వృత్తి ఉంటుంది. కొంతమంది బాగా కష్టపడతారు, కష్టపడి ఉదయం 9 గంటలకు 10 గంటలకు వెళ్ళి సాయంత్రం 6-7 వచ్చి స్నానం చేసి దేవుడికి పూజ చేసుకుని భోజనం చేసి పడుకుంటే ఒళ్ళు తెలియకుండా నిద్రపోతారు. అంటే వాళ్ళు పడే కష్టం అట్లాంటిది. అలాంటప్పుడు మనం మాల వేసుకుంటే ఆ మాల గురించి దాని గురించి పెద్దగా శ్రద్ధ ఉండదు అంత నిద్రలో. అవి ఉండనప్పుడు ఏదైనా పొరపాటున తెగిపోయినా 2 మాలలు ఉంటాయి, ఒకటి తులసి మాల ఉంటుంది, ఒకటి రుద్రాక్ష మాల ఉంటుంది. దాంట్లో ఏది ఒకటి పెరిగినా గానీ దాని ఇంకొకటి ఉంటుంది కాబట్టి దాని గురించి పెద్దగా పట్టించుకునే పని లేదు. మనకి ఆ మాల వేసుకోవడం దేనికి అంటే ఆ మాలలో అయ్యప్ప స్వామిని ఆవాహనం చేసుకుని మనలో వేసుకుంటాం, మెడలో వేసుకుంటాము. కాకపోతే ఆ మాల ఉండటం వల్ల మనం దీక్షలో ఉన్నాము అని చెప్పి ఒక గుర్తు అనమాట. కాబట్టి ఆ మాల తెగిపోయినా ఏదైనా అయినా గానీ దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే వీలైనంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది. మాల గురించి చాలా చక్కని వివరాలు అందించారండి, ధన్యవాదాలు.